నామవరం అనే గ్రామంలో చంద్రయ్య లచ్చమ్మ అనే పేద దంపతులు ఉండేవారు. వారికి 2 కొడుకులు. పెద్దవాడు సోమయ్య తండ్రికి కుటుంబ పోషణలో చేదోడు వాదోడుగా ఉంటూ ఊళ్ళో దొరికే కూలి పనులు చేస్తూ ఎంతో కొంత సంపాదించేవాడు. అయితే చిన్నవాడు బంగారయ్య మాత్రం ఏ పని చేసేవాడు కాదు. పొద్దున్న లేస్తే బజారుల వెంట సోమరిలో తిరుగుతుండేవాడు. తల్లి తండ్రి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మార్చుకోలేదు. నాయనా బంగారయ్య, నీ పేర్లో బంగారం ఉన్నంత మాత్రాన నువ్వు కోటీశ్వరుడేం కాదు. కోటీశ్వరులు కూడా కష్టపడుతూనే ఉంటారా నాయన. మనం రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడితే గాని నోట్లోకి బొవ్వ రాదురా. అన్నయ్య చూడు, కుటుంబ బాధ్యత గుర్తెరిగి ఎలా కష్టపడుతున్నాడు. నాయన బంగారయ్య, ఇలా పని పాట లేకుండా తిరిగే నీకు ఇకపై బో పెట్టడం మా వల్ల కాదురా. అందుకని అన్నయ్యలా కష్టపడతావో లేకపోతే నీ బతుకు నువ్వు చూసుకుంటావో నువ్వే నిర్ణయించుకో నాయనా. అవును నాయనా, ఊళ్ళో చూడు నీ తోటి వాళ్ళంతా ఎలా కుటుంబానికి సహాయపడుతున్నారో. ఇకనైనా నాన్న చెప్పినట్టు నడుచుకుని ఖాళీగా ఉండకుండా ఏదన్నా పని చేసి డబ్బు సంపాదించరా. ఏంటమ్మా పొద్దునే నిన్నస ఆ మాత్రం బో పెట్టలేని వాళ్ళు నన్ను ఎందుకు కన్నారు? అయినా ఊరికే నీ పేరు బంగారయ్య బంగారయ్య అంటారు. ఆ పేరు నేనేమన్నా పెట్టమన్నానా మిమ్మల్ని? మీరేగా పేరు పెట్టింది, మళ్ళా మీరే ఎక్కిరిస్తారెందుకు? బంగారం లేనోడికి బంగారయ్య అనే పేరు పెట్టుకునే అర్హత లేదా? ఛీ, ఇంట్లోకి రావాలంటే చికాకు పుడుతుంది. నేను పోతున్నా. ఇంట్లో ఉండటం కన్నా బజార్లమ్మితే ప్రశాంతంగా ఉంటుంది. అలా బంగారయ్య తల్లిదండ్రుల మీద చిరాకు పడుతూ కోపంగా ఇంట్లోంచి వీధిలోకి వచ్చాడు. తల్లిదండ్రులను తిట్టుకుంటూ గుడి బజారు వైపు వెళ్లాడు. ఆ సమయంలో దేవాలయం అరుగు మీద ఒక సన్యాసి కూర్చుని ఉన్నాడు. బంగారయ్య కోపం సన్యాసి మీదకు వెళ్ళింది. చిచ్చి, ఏం మనసులో ఏంటో. ఏమండి, మీరు న్యాయం చెప్పండి. నా పేరు బంగారయ్య అయినా నీ కోటేశ్వరుడు కాను. మా వాళ్ళు ఎప్పుడు నన్ను నీ పేరు బంగారయ్య అయినా నువ్వు కోటేశ్వరుడు కాదు అంటూ నన్ను పదే పదే దెప్పొడుస్తుంటారండి. నా తల్లిదండ్రులు ఎట్కారం చేస్తున్నారు. అసలు నేను అలా అనుకోకముందే వాళ్లే కావాలని నన్ను పదే పదే అంటున్నారండి. మీరు చెప్పండి, మీరు సన్యాసి వేషం వేసినంత మాత్రాన నిజంగా మీరు సన్యాసేనా? ఉన్నట్టుండి ఒక వ్యక్తి వచ్చి అలా మాట్లాడేసరికి అసలెవరతను, ఎందుకు తన వద్దకు వచ్చి మాట్లాడుతున్నాడో సన్యాసికి అర్థం కాలేదు. బంగారయ్యను కొంచెం శాంతపరిచి అసలు సంగతి తెలుసుకున్నాడు. నాయనా, నువ్వెవరో అసలేం మాట్లాడుతున్నావో తెలియదు. అయినా ఏదో మనోవ్యధతో ఉన్నావని అర్థమవుతుంది. నాయనా, నీ సందేహానికి నా సమాధానం ఏంటంటే, కోటేశ్వరుడు బతుకు కోటేశ్వరుడిది, సన్యాసి బతుకు సన్యాసిది. అయితే ఏ బతుకైనా తృప్తి ముఖ్యం నాయనా. మనిషి ఉన్నదాంతో తృప్తి పొందగలిగితే అయిన వాళ్ల మధ్య సాటివారి మధ్య ప్రేమాభిమానాలు చురగొంటాడు. తిండికి లేకపోయినా పస్తులున్నా సరే పేద జీవితమే హాయిగా అనిపిస్తుంది. నీకింకా అర్థం కావాలంటే నాతో 2 రోజులు గడుపు. నన్ను సన్యాసిగా భావించకుండా నీ శ్రేయోభిలాషిగా భావించు. చిందరవందర సందేహాలను గుప్పిస్తూ నిన్ను చికాకు పెడుతున్న నీ మాయదారి మనసు గురించి నీకు పూర్తిగా అర్థమయ్యేలా చెప్తాను. అలా చెప్పి సన్యాసి అరుగు దిగి వెళ్లిపోయాడు. బంగారయ్య కూడా అతడి వెంట నడవసాగాడు. అలా నడుస్తూ కొంతసేపటికి ఒక ఊరు చేరుకున్నారు. ఆ సమయంలో ఆ ఊళ్ళో గ్రామ దేవతకు జాతర జరుగుతుంది. వివిధ రకాల దేవతామూర్తుల వేషాలు ధరించి కొందరు నడుస్తున్నారు. ఆ జాతరలో ఆనాటి విశేషం ఏమిటంటే కోటీశ్వరుడి వేషం. ఆ గ్రామంలోని ఒక వ్యక్తి కోటీశ్వరుల్లా వేషం వేసుకుని గుర్రం ఎక్కి తిరుగుతున్నాడు. జనం వీలలు చప్పట్లు కొడుతున్నారు. నాయనా, ఈ జాతర నేను లోగడ 2 సార్లు చూశాను. ఆ వేషగాళ్లను ఒకసారి గమనించు. ముఖ్యంగా కోటీశ్వరుడి వేషం ధరించి గుర్రం మీద తిరుగుతున్న వ్యక్తిని గమనించు.
మనిషి తనకు లభించని దాన్ని ఇతరులలోనైనా ఊహించుకొని తృప్తి పడతాడు. ఇప్పుడు అంత గొప్పగా కనిపించిన వ్యక్తి అతడి పరిస్థితి కొంతసేపు అయ్యాక ఎలా ఉంటుందో తెలుసా నీకు? అది కూడా చూపిస్తాను. ఒకప్పుడు ఈ ఊళ్ళో ఒక పేదవాడు గొప్పవాడు కావాలన్న కోరికతో కోటీశ్వరుల్లా వేషం వేసుకుని నాలుకపై చిన్న త్రిశూలం గుచ్చుకుని అమ్మవారి ముందు నాట్యం చేసేవాడట. ఆ తర్వాత ఆయన పెద్ద కోటీశ్వరుడు అయ్యాడట. అందులో తప్పేముంది? డబ్బు కీర్తి వస్తుందంటే ఎన్ని వేషాలైనా వేయొచ్చు. అయితే భయం కలిగించేలా నాలుక మీద శూలాలు కూర్చుకునే వాడిని అసలు క్షమించకూడదు. నాయన బంగారయ్య, మనం ఈరోజు ఈ ఊళ్ళో ఎక్కడన్నా బస చేసి రేపు ఉదయం ఆ కోటేశ్వరుడి వేషం కట్టిన వ్యక్తి ఇంటికి వెళ్దాం. అక్కడ నీకు అన్ని బోధపడతాయి. అలా సన్యాసి చెప్పి బంగారయ్యను తనతో తీసుకువెళ్లి ఆ గుడి పక్కన ఒక చెట్టు కింద బస చేశాడు. సన్యాసి తన వద్దనున్న ఆహారాన్ని బంగారయ్యకు పెట్టి తాను తిని చెట్టు కింద నిద్రించి ఇద్దరూ కలిసి కోటీశ్వరుడి వేషం వేసిన వ్యక్తి ఇంటికి చిరునామా తెలుసుకుని అతడింటికి వెళ్లారు. అది చిన్న పూరిపాక. ఆ వేషం ధరించిన వ్యక్తి పేరు కామేశం. ఇద్దరిని సాదరంగా ఆహ్వానించాడు. దండాలండి స్వాములారు, తమరు ఈ పేదోడింటికి వచ్చారేంటండి? నాతోనేమన్నా పని ఉందా స్వామి? అవును నాయన, నిన్న జాతరలో నువ్వు వేసిన కోటీశ్వరుడి వేషం చాలా బాగుంది. అచ్చు గొప్ప కోటీశ్వరుడి లాగానే అందరినీ మెప్పించావు. మాకు కూడా బాగా నచ్చింది. ఒకసారి నిన్ను కలిసి అభినందించాలని నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాము. అవును స్వాములారు, ఊళ్ళో అందరూ మీరు చెప్పినట్టే అంటుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం మా జాతికి చెందిన ఒక ఆయన ఆ కోటేశ్వరుడు వ్యాసం కట్టి నిజంగానే కోటేశ్వరుడు అయ్యాడని మా తాతలు చెప్పుకునేవారు. నా పెళ్ళైన కొత్తలో నేను కష్టపడకుండా ఉట్టి వ్యాసం కట్టి గొప్ప కోటేశ్వరుడు అవ్వాలని ఆశ ఉండేదయ్యా. అందుకని నేలకి మీద శూలం గుచ్చుకునే విద్య నేర్చుకునేందుకు ఎంతో కష్టపడ్డానండి. అప్పుడు నాకు అనిపించింది, ఉచితంగా వచ్చే గొప్పదనం కోసం ఎంత కష్టపడే బదులు ఈ కష్టాన్ని ఏదో ఒక పని చేసి సంపాదనకు ఉపయోగిస్తే పేదరికాన్ని జయించొచ్చు కదా అని తెలుసుకున్నానండి. అందుకే మా ఇంట్లో అందరం చేతనైన ఏదో ఒక పని చేస్తూ కష్టపడుతూ డబ్బు సంపాదిస్తున్నామండి. ఈ రకంగా మాకు తృప్తి కలుగుతుంది స్వామి. అవును స్వామి, మా ఆయన రోజు కూలి పనికి వెళతాడు. అప్పుడప్పుడు వచ్చే అమ్మవారి జాతరకు కోటీశ్వరుడి వేషం కట్టినందుకు కూలి డబ్బులు ఇచ్చి అన్నం పెడతారండి. ఖాళీగా ఉంటే కొండలైనా కరిగిపోతాయని మనిషే పుట్టాక కష్టపడి పని చేయాలని మా ఇంట్లో అందరం ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదిస్తాం స్వామి. నేను నా మరదలు కూరగాయలు అమ్ముతాం. మా అత్త మామయ్య తాటాకులతో బుట్టలెల్లుతారు. ఇట్టా అందరం కష్టపడి వచ్చిన డబ్బులు గురిగిలో దాస్తున్నామండి. స్వాములూరు, ఇవాళ తమరు మా ఇంటికి రావడం మా అద్దటం అండే. మేము ఇంకా కట్టపడాలని, మాలో ఎటువంటి బద్ధకం దరిచేరకూడదని, అహంకారం దరిచేరకూడదని మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి. అలా కామేశం ఎటువంటి సుఖాలను ఆశించకుండా కష్టపడేలా ఆశీర్వదించమని కోరేసరికి సన్యాసికి చాలా సంతోషం కలిగింది. అతడి మనోభిష్టం నెరవేరాలని మనసులో వారిని ఆశీర్వదించాడు. ఆ తర్వాత వాళ్ళు లోపలికి గదిలోకి వెళ్లి జాతరకు ముందు రోజు ఎంత సంపాదించింది, కూలీ పని మీద, బట్టల మీద, కూరగాయల మీద తాము ఎంతెంత సంపాదించింది చెప్పుకుంటూ ఒకరు పడిన శ్రమకు ఒకరు సానుభూతి చూపుకుంటూ ఆనందపడుతున్నారు. అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న బంగారయ్య కష్టం విలువ తెలుసుకున్నాడు. డబ్బు మీద గౌరవం పెంచుకున్నాడు. ఇన్నాళ్లు తాను గడిపిన జీవితం తలుచుకుని బాధపడ్డాడు. ఇంతలో తన ఇంట్లో వాళ్లు గుర్తొచ్చి బెంగ కలిగింది. సన్యాసి వద్ద సెలవు తీసుకుని కొత్త ఉత్సాహంతో తన ఊరికి బయలుదేరాడు. అయితే ఇక్కడ ఒక అనుకోని సంఘటన జరిగింది. బంగారయ్య తల్లి తండ్రి మాటలకు కోపం వచ్చి ఇంటి నుంచి వెళ్లి సాయంత్రం వరకు రాకపోయేసరికి వారు ఆందోళన చెందారు. ఏమో, చెన్నోడు పొద్దుననగా బయటికి పోయింది, ఇంతవరకు ఇంటికి రాలేదు. అసలే వాడు ఆకలికి తట్టుకోలేడు. ఎక్కడికి పోయిండో ఏమో. వాడు కనపడకపోతే నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదే. అవునయ్యా, రోజు కోపం వచ్చి బయటకు పోయినా ఆకలైతే ఇంటికి వచ్చేవాడు. ఇంతవరకు బువ్వ తినకుండా ఇంటికి రాలేదంటే నాకు చెమటలు పడుతున్నాయి. అయినా నీ వల్లే వాడు ఇంటి నుంచి వెళ్ళింది. వాడిని పట్టుకుని
కూలికి పోకపోతే నీ దారి నువ్వు చూసుకోమన్నారుగా, అందుకే వాడికి కోపం వచ్చింది. అయినా మనందరం కష్టపడుతూనే ఉన్నాంగా. వాడొక్కడు పని చేయకపోతే కొంపలేమన్నా మునిగిపోతాయా? ఇప్పుడు వాడెక్కడున్నాడో ఏమో, అసలే పౌరుషం కలవాడు. నేనలా అనుకోలేదే. ఏదో పని పాట లేకుండా బజార్లమ్మట తిరుగుతున్నాడు. 4 మాటలు చెప్తే కొంచెం పౌరుషం కొద్దన్నా దారిలోకి వస్తాడనుకున్నాను గాని వాడిలా చేస్తాడని అనుకోలేదే. వాడి ఇంట్లో ఉన్నా నేను కష్టపడి వాడిని పోషించగలనే. ఉండు, నేను ఇప్పుడే బజారుకి వెళ్లి వాడి స్నేహితులు ఎవరైనా కనిపిస్తే మనోడి గురించి కనుక్కుంటా. అలా చంద్రయ్య కొడుకు ఆచూకీ కోసం ఊళ్ళోకి వెళ్లాడు. అతడు వెళ్లిన కొద్దిసేపటికి భార్య కూడా కొడుకుని వెతుక్కుంటూ బయటకు వెళ్ళింది. ఇంతలో కూలి పని దగ్గర నుంచి ఇంటికి వచ్చిన పెద్ద కొడుకు సోమయ్య ఇంటికి తాళం వేసి ఉండడంతో పక్కింటి వారిని అడిగి విషయం తెలుసుకుని హుటాహుటిన అతడు కూడా తమ్ముడిని వెతుక్కుంటూ ఊళ్ళోకి వెళ్లాడు. అమ్మా లక్ష్మి, ఇవాళ పొద్దున బజారుకెళ్ళిన మా బంగారయ్య ఇంతవరకు ఇంటికి రాలేదు. మీరందరూ వాడి స్నేహితులేగా, వాడి గురించి మీ అందరికీ తెలిసే ఉంటదిగా. కొంచెం వాడెక్కడికి పోయిండో చెప్పండమ్మా. బాబు, మీరు కూడా వాడి స్నేహితులేగా, మీకు తెలియకుండా వాడెక్కడికి వెళ్ళడుగా. కొంచెం చెప్పు బాబు, నా కాళ్ళు చేతులు ఆడటం లేదురా. అయ్యో మామయ్య, బంగారయ్య రోజు మాతో కలిసే ఉంటాడు గాని ఈ రోజు పొద్దున్నుంచి మాకు కనిపించలేదు. మేము కూడా వెతుకుతాంలే, మరేం ఆందోళన చెందకండి మామయ్య. స్నేహితులు కూడా బంగారయ్య పొద్దున్నుంచి తమకు కనిపించలేదు అని చెప్పేసరికి చంద్రయ్య నిరాశపడి కొడుకు కోసం ఇంకో బజారు వైపు వెళ్లాడు. రంగయ్య బాబాయ్, మా తమ్ముడు బంగారయ్య నీకు ఎక్కడన్నా కనిపించిండా? పొద్దున ఇంట్లోంచి పోయినోడు ఇంతవరకు ఇంటికి రాలేదు బాబాయ్. బంగారయ్య ఇంటికి రాలేదా? మీ అమ్మాయ్యా వాడిని ఏమన్నా అన్నారా? ఏమనకపోతే ఉట్టి పెట్టిపోతారా? అయినా పిల్లగాళ్ళు ఇయ్యాలి రేపు మాటింటట్లేదురా. పని లేదు పాట లేదు, ఎప్పుడు చూసినా బజార్ అంటుంటాడు మీ ఓడు. ఇప్పుడు ఎడిపోయిందో ఏమో. సర్లే కానీ నేను ఇప్పుడే పొలం దగ్గర నుంచి వస్తున్నా కానీ ఒకసారి ఆ బుడ్రాయి బజార్కి వెళ్ళి అక్కడ చూసినప్పుడు అక్కడ ఇవాళేదో తిరణాలు జరుగుతుందంటరా. బంగారయ్య అటే పోయిందని నా సందేహం రా. ఒకసారి అక్కడ చూడు. ఎడిపోయిలే, మరి ఆందోళన చెందమాకండి. ఆకలైతే వాడే ఇంటికి వస్తాడు. ఆ వ్యక్తి అలా చెప్పేసరికి సోమయ్య బొడ్రాయి బజారు వైపు నడిచాడు. ఏంది లచ్చమ్మ, ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఇప్పుడు ఏమైంది? ఏం చెప్పమంటావు బాబాయ్, పొద్దుననగా ఇంట్లోంచి వెళ్లిన మా బంగారయ్య ఇంతవరకు తిరిగి రాలేదు. అసలే ఆకలికి తట్టుకోలేడు నా బిడ్డ. ఎక్కడ ఉన్నాడో ఏమో. బాబాయ్, మా బంగారయ్య నీకేమన్నా కనిపించాడా? అయ్యో, భలే పనేంది లచ్చమ్మ, నాకు కూడా కనపడలేదు బంగారయ్య. ఎందుకంటే నాకు కళ్ళు కనపడవుగా. అయినా మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. బంగారయ్య తిరిగి వస్తారులే, ఆందోళన చెందమాకండి. ఆ వృద్ధుడు తనకు కూడా తెలియదని చెప్పేసరికి తిరిగి ఏడ్చుకుంటూ ఊళ్ళోకి వెళ్ళింది. ఊరి మధ్యకు రాగానే భర్త పెద్ద కొడుకు ఎదురయ్యారు. ముగ్గురు అన్ని చోట్ల వెతికామని ఎక్కడా కనిపించలేదని చివరకు దేవుడి మీద భారం వేద్దామని గుడికి వెళ్లారు. అక్కడ పూజారి కనిపించాడు. తమ కొడుకు పొద్దున్నుంచి కనిపించడం లేదని చెప్పారు. చంద్రయ్య, ఒకరిని మోసం చేయకుండా రెక్కల కష్టం మీద బతికే మీ కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి జరుగుతుందయ్యా. ఆ దేవుడి అనుగ్రహం తప్పక ఉంటుంది. పొద్దున గుడి అరుగు మీద కూర్చున్న సన్యాసితో బంగారయ్యను చూశాను. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మల్లయ్యపాలెం వైపు వెళ్లడం చూశాను. ఒకసారి ఆ ఊరు వెళ్లి సన్యాసిని కలిస్తే బంగారయ్య ఆచూకీ లభించవచ్చు. అయితే ఆ సన్యాసి ఒక దగ్గర ఉండే రకం కాదు. అయినా మరేం భయం లేదు, దేవుడు మీకు అండగా ఉంటాడు. పూజారి బంగారయ్య ఆచూకీ చెప్పేసరికి చంద్రయ్య కుటుంబం పూజారికి నమస్కరించి అందరూ మల్లయ్యపాలెం బయలుదేరారు. ఆ ఊరు దగ్గరే అయినా చీకటి పడేసరికి మార్గ మధ్యలో కోతుల బెడద ఎక్కువ ఉండేది. అందుకే ఊరి వాళ్ళు చీకటి పడ్డ తర్వాత ఆ ఊరు వెళ్లేవారు కాదు. వాళ్ల అదృష్టం కొద్దీ ఆ రోజు కోతులు ఎదురు కాలేదు. అలా కొంతసేపు నడిచి చివరకు మల్లయ్యపాలెం వెళ్లారు. సన్యాసి గురించి ఆరా తీశారు. ఊరి బయట ఆంకాలమ్మ గుడి వద్ద కనిపించాడని చెప్పారు. అందరూ ఆంకాలమ్మ గుడి వైపు వెళ్లారు. అక్కడంతా చిందరవందరగా చెట్లు రాళ్లు ఉన్నాయి. మధ్య మధ్యలో ఏవో శబ్దాలు భయం వెలుపుతున్నాయి.
అందరికి భయం కాసాగింది. దూరంగా గుడి దగ్గర మర్రి చెట్టు కింద సన్యాసిని చూశారు. ఆయన దగ్గరకు వెళ్లి బంగారయ్య గురించి అడిగారు. నాయన చంద్రయ్య, మీ ఆందోళన నేను అర్థం చేసుకోగలను. బంగారయ్య నన్ను కలిసిన మాట నిజం. అతడి మాటలు వింటే పని పాట లేని సోమరి అని అర్థమైంది. అతడికి కష్టం విలువ, బతుకు విలువ, మనిషి విలువ తెలియజేయాలని ఈ ఊరికి తీసుకువచ్చి ఇక్కడ జాతర చూపించి అతడికి వాస్తవాలు చూపించి జ్ఞానబోధ చేశాను. అతడు మనిషిగా మారి తిరిగి మీ ఇంటికే బయలుదేరాడు. ఈ పాటికి మీ ఇంటి దగ్గరే ఉండి ఉంటాడు. వెళ్ళండి. కష్టం విలువ, డబ్బు విలువ తెలుసుకున్న మీ కొడుకుని కలుసుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. తమ కొడుకుని మనిషిగా మార్చిన సన్యాసికి చేతులెత్తి దండం పెట్టి చంద్రయ్య తిరిగి తన ఊరికి బయలుదేరాడు. ఇప్పుడు అందరిలోనూ ఒకటే ఆందోళన. ఇంటికి వచ్చిన బంగారయ్య ఇంటికి తాళం వేసి ఉండడం చూసి మళ్లీ ఏటన్నా వెళ్లిపోయాడేమోనని భయంతో వడివడిగా ఊరికి వెళ్లసాగారు. ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు చెట్టు కింద బంగారయ్య ఒక్కడే కూర్చుని తన వాళ్ళు ఎట్టుపోయారా అని ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఒరే నాయనా, నువ్వు పని చేయకపోయినా పర్వాలేదురా, కాని మమ్మల్ని వదిలిపెట్టి మాత్రం ఎక్కడికి మాకు. నువ్వు లేకపోతే మేము తట్టుకోలేమురా. ఏమో బిడ్డ పొద్దున్నుంచి బొవ్వ తినలేదు. త్వరగా వాడికి బొవ్వ పెట్టు. ఓ అమ్మో, వాడి మొహం చూడు ఎలా పెక్కపోయిందో. ఆ తర్వాత తల్లిదండ్రులకు పొద్దున్న తాను చూసిన జాతర సంగతి, కోటీశ్వరుడి వేషం కట్టిన కామేశం కుటుంబం గురించి చెప్పాడు. అయ్యా, నాకిప్పుడు పూర్తిగా తెలిసింది. ఈనాళ్ళు పని పాట లేకుండా తల్లిదండ్రుల కష్టం మీద బతుకుతూ బజార్ల వెంట తిరిగాను. ఆ సన్యాసి దయ వల్ల, ఆ కామేశం దయ వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. డబ్బు లేని వాడు డబ్బు కొరగాడని తెలుసుకున్నానయ్యా. ఎలాగైనా డబ్బు సంపాదించాలి, అందుకు శ్రమ పడాలి, పేదరికం జయించాలి. ఈనాళ్ళు ఈ నిజం తెలుసుకోలేకపోయానయ్యా. ఇక నుంచి కష్టపడి డబ్బు సంపాదిస్తానయ్యా. మన పేదరికాన్ని పోగొడతానయ్యా. కొడుకులో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. పొద్దున్నుంచి కొడుకు గురించి పడ్డ ఆందోళన మర్చిపోయారు. ఆనాటి బంగారయ్య తండ్రి అన్నలతో పాటు కష్టపడి పనిచేస్తూ బద్ధకం ఎరుగని శ్రమజీవిగా పేరు తెచ్చుకున్నాడు. అనతి కాలంలోనే పేదరికాన్ని జయించాడు. డబ్బు కూడబెట్టాడు. కొద్దిగా పొలం కొన్నాడు. దానిని కష్టపడి సాగు చేస్తూ అధిక పంటను పండిస్తూ కొంత పొలం కొని అంచెలంచెలుగా ఎదుగుతూ గొప్పవాడయ్యాడు. తన స్నేహితురాలు లక్ష్మిని పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించసాగాడు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.